హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఎంతమంది? ఇప్పుడు చూడండి, మేము సాయంకాలం అయిపోయింది, ఆదివారం. టార్చ్ ముంచే ముందు ఏమి హీల్స్ 42 డిగ్రీ బ్లూటూత్ ఏంటి హ్యూమిడిటీ 42 ఉంది. హీల్స్ 42 డిగ్రీ అదే ఉన్నది 33. వానే పడటం లేదు. మొన్న వాన పడ్డది 3 రోజులు ఉంది, సరిగ్గా 3 రోజులు లెక్క పెట్టి వాన పడ్డది. దాని తర్వాత వాన పట్టడం లేదు. వానాకాలంలో అనిపించడం నాకు అనిపిస్తున్నది, రథయాత్ర అయిపోతే అప్పుడు వానలు అసలు వానలు ఆరంభిస్తాయి. ఏమంటే ఆషాఢ మాసం రాలేదు కదా, అందుకని చెప్పి. మా సమీక్ష ఎక్కడ కూర్చుందో చూడండి. ఎన్ని నెలల నుంచి అసలు మేడ మీదకి రావడమే అవ్వలేదు. ఏమంటే ఎండాకాలంలో రావడం అక్కర్లేదు, ఇంట్లో కూలర్ వేసుకోవడం, ఏసీ వేసుకోవడం, అక్కడ కూర్చోవడం లేదు కదా. బయటన బౌండరీ ఉంది కదా, బయటనేమో కుర్చీ వేసుకుని కూర్చోవడం ఆ రకం. అందుకు చలికాలం ముందు నుంచి అసలు మేడ మీదకి రావడమే అవ్వలేదు. ఎన్ని నెలల తర్వాత, 7-8 నెలల తర్వాత మేడ మీదకి వచ్చాం. ఇక చూడండి మా ఏరియా అంతా. ఇంకో ఇక్కడ గోడ కట్టి ఉంది. అసలు దీని ముందు ఇక్కడ ఇల్లు ఉండేది కాదు, కానీ ఇల్లు ఏంటంటే కిందకు ఉండేది. ఇప్పుడు మాత్రం ఇది గోడ కట్టేసరి వీళ్ళు ఇల్లు కిందట ఏడాది అయింది వాళ్ళు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఈ గోడ ఉండేది కాదు. నేను తర్వాత కిందట జనవరిలో కట్టించాను ఈ గోడ. లేకపోతే మాకు ఇంట్లో కుక్క వెళ్ళిపోయేది వాళ్ళ ఇంటి పక్క, వాళ్ళ ఇంట్లో తిరగడానికి, వాళ్ళ ఇంట్లో వచ్చేయడానికి చక్క అని వాళ్ళు భయపడేవారు. అందుకని నేనేమో ఇక్కడ ఇది కట్టించాను, గోడ కట్టించాను. ఇది ఈ గోడ ఇంకా ఎత్తుగా చేసి అని చేయించాలి. అంటే బౌండరీ కూడా లేదు. అసలు మా కాంట్రాక్టర్ కట్టించాడు, కానీ కట్టిస్తూ వాడికి సమస్య వచ్చింది. వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాడి చేత కట్టించుదామని అనేసరికి వాడేమో చచ్చిపోయాడు. ఇది చేసాడు. దాని తర్వాత 6 నెలల తర్వాత చూసేసరికి వాడు చచ్చిపోయాడు మా కాంట్రాక్టర్. అందుకని చెప్పి అదో సమస్య. దాని తర్వాత మా ఊర్లో ఏంటంటే ఒక కాంట్రాక్టర్తో కానీ చేయించిన తర్వాత మనం ఇంకో కాంట్రాక్టర్తో చేయించలేం. అంటే వాడు చచ్చిపోయాడు కాబట్టి పర్వాలేదు, అదే బతికుంటే మనం ఇంకోటి ఎవరైనా కాంట్రాక్టర్తో మనం చేయించుకోలేము అన్నమాట ఆ రకం. దాంతో వాళ్ళు చేసినా కూడా ఈ ముందు చేసిన వాళ్ళు రెండో వాళ్ళని చేయనివ్వరు. అదే రకం తమాషా. మరి మీ ఊర్లో అలా ఉంటుందో లేదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ మా తోటి వాళ్ళు, మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మీకు వీడియోలో చూపిస్తాను. మా బావగారికి ఏంటంటే ఒంట్లో నిన్న మా ఆయనతో వెళ్ళాం, ఇవాళ ఏమో మా ఆడపడుచుతో వెళ్ళాం. 2 రోజులు తిరగవలసి వచ్చింది. ఇది పత్తి మొక్క. ఇది చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. ఇంటి ముందునే చెరువు. ఇదంతా చెరువు. ఈ చెరువుని అసలు శుభ్రమే చేయించటం లేదు. లేకపోతే ముందు అంటే శుభ్రంగా ఉండేది. విఘ్నేశ్వరులు గట్రా అన్ని అనిపేవారు, అన్ని చేసేవారు. కానీ ఈ చెరువు చుట్టుపక్కల ఇల్లులు కట్టేసుకున్నారు. చుట్టుపక్కల అంతా ఇల్లులు కట్టేసుకున్నారు. చూడండి చాలా పెద్ద చెరువు ఇది. మా ఇంటి ముందు అంతా చాలా పెద్ద చెరువు. చూడండి ఈ చుట్టుపక్కల అంతా ఇల్లులు కట్టేసుకున్నారు. ఇక చూడండి ఎంత పెద్ద 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 బిల్డింగ్లు కట్టేశారు. ఇక చూసారా, ఇదేంటంటే ఈ మొక్కలు, దాని పక్కదంతా కాలనీ, ఎంత బిల్డింగ్లు. ఇవన్నీ చూపించిన మీకు అన్ని హౌసింగ్ బోర్డ్ కాలనీ అన్నమాట. ఇదంతా హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఇదిగో కానీ అటుపక్కవి మీకు ఇప్పుడు చూపించినవన్నీ అటుపక్క అంతా మామూలు అన్నమాట. ఎన్క్రోచ్మెంట్ అంటే వాళ్ళు కొనుక్కుని కట్టుకుంది కాదు, ఎన్క్రోచ్ చేసుకున్నారు. చిన్న చిన్న గుడిసెల్లో కనిపిస్తున్నాయి. అంతా అంటే ఆక్రమించుకుని కట్టుకున్నవి. అవన్నీ తర్వాత మరి ఓట్ల గురించి ఇవాళ రేపు తెలుసు కదా, ఆ ఓట్ల గురించి కూడా వేరపటం లేదు. సాయంకాలం అయిపోయినప్పుడే 7 అయిపోతున్నది. మరి మీ పక్క వాన పడుతున్నదో లేదో మీరు చెప్పండి. మాకు ఇక్కడ వాన లేదు. ఇప్పుడు మేఘాలు కొంచెం వచ్చాయి. రాత్రిలో పని వాన కురిస్తే కొంచెం బాగుండు, కానీ 3 రోజులు వాన పడ్డది. దాని తర్వాత అసలు వానే పడలేదు, అసలు వాన పట్టడం లేదు. అందుకని ఇలా ఫ్యాను, కూలర్, ఏసీ కూర్చొని దాని బదులు ఇప్పుడు కొంచెం ఫ్యాన్ మీద వస్తే బాగుంటుంది అని చెప్పి మీకు ఇక్కడి నుంచి చూపిస్తాను.
మా పాత ఇల్లు అనమాట. పాత అంటే ముందు ఉండేవారు 3 ఏళ్ల కిందట. దాని తర్వాత ఏమో ఇప్పుడు వీళ్ళు ఇల్లు కట్టిస్తారు కదా వీళ్ళు పోలీసు వాళ్ళు, అందుకని మన ఇల్లు కనిపించడం లేదు. అదే అది ఇప్పుడు మన ఇల్లు. మన ఇల్లు అది. ఇగో చూడండి ఇప్పుడు తెల్ల ఇల్లు కనిపిస్తుంది మధ్యది. అంటే ఈ నీల ఉంది ఈ తెలుపు, దానికి మధ్యన మరో తెల్లది ఉంది కదా ఇల్లు కనిపిస్తున్నది. అది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నది. దాని వెనకన అంటే మా మామగారు కట్టించిన ఇల్లు ఉండేది, దాన్నేమో సేల్ చేసాం. కొన్నాయి. అదే మామగారు కట్టించిందే. మామగారు కొన్నారు, నేను కట్టించాను. ముందు మా మామగారు కొన్నారు, దాని తర్వాత నేను దాన్ని డిస్మెంటల్ చేసి కట్టించాను. కట్టించిన తర్వాత 5-6 సంవత్సరాలు ఉన్నాం. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వాకేబుల్ డిస్టెన్స్ అనమాట. ఇక ఇక్కడ చూడండి ఇప్పుడు ఇల్లు కట్టేసారు, లేకపోతే మీకు చూపిద్దును, ఎప్పుడైనా మీకు వీడియోలో చూపిస్తాను. మా ఇల్లు 3 అంతస్తుల మేడ ఇల్లు. ఇందుకు లేకపోతే మాకు ఇక్కడ నించునేసరికి మా పాత ఇల్లు కనిపించేది. చూడండి చీకటి అయిపోవడానికి వచ్చింది. ఇప్పుడే పక్షులు వెళ్ళిపోతున్నాయి. పక్షులు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ముందు చలికాలంలో కాచుకోవడం గురించి అని చెప్పి మేడ మీద రొట్టి కూరగట్ట చేసుకునేవారు కదా బిడ్డ. అంటే ఇక్కడ కాచుకుంటే బాగుంటుంది, చక్కగా అంటే దీనిగా ఉంటుంది, వెచ్చగా కూడా ఉంటుంది. పొయ్యి పొగ గట్ట అవన్నీ అంటే కర్రపొయ్యి మీద రొట్టి కూరగట్ట చేసుకుని మేడ మీద చేసుకునేవారు అనమాట. మరి దాని తర్వాత నుంచి అసలు చలి తగ్గిపోయిన తర్వాత ఈ సంవత్సరం అసలు చలి ఏంటో తెలియకుండా అయిపోయింది. ఫిబ్రవరి నెల నుంచే వేడి ఆరంభించింది కదమ్మా. ఫిబ్రవరి నెల నుంచే వేడి ఆరంభించింది. దాని తర్వాత వాన కూడా పట్టడం లేదు. జూలై అయిపోవడానికి వచ్చేస్తున్నది, కానీ లేకపోతే జూలై 15వ తారీఖు నుంచి వానలు పడుతున్నాం. జూలై 15వ తారీఖు నుంచి వాన పడవలసింది ఇప్పుడు. కదా అందుకనే లేదు. అదే అంటే ఆషాఢ మాసం వస్తే అప్పుడు వాన పడుతుంది, అప్పటి వరకు వాన పడదు. లేదు రాలేదు. ఆషాఢ మాసం వస్తే రథయాత్ర ఆరంభం అవుతుంది. నిజ జ్యేష్టం వచ్చింది కదా ఇప్పుడు. అధిక జ్యేష్టం అయిపోయింది, నిజ జ్యేష్టం వచ్చింది. దాని తర్వాత ఆషాఢ మాసం వస్తే రథయాత్ర. రథయాత్ర ఆరంభం అవుతుంది. ఆరంభం అయ్యాక అప్పుడు ఇది అవుతుంది అనమాట. ఇప్పుడు ఎలా అనిపిస్తున్నది అంటే ఎండాకాలం ఇంకా చూడు, ఏప్రిల్లో ఎండాకాలంలో ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. చెమట. మరి మీ ఊర్లో అక్కడ ఆంధ్రాలో చెప్పండి, మీ ఊర్లో వానలు పడుతున్నాయో లేదో. మాకు ఇక్కడ వాన ఇప్పుడు 4 రోజులు పడ్డది, దాని తర్వాత ఇంకా వాన అసలు లేనే లేదు. మా ఆయన మొట్టమొదటిసారి శనివారం ఆదివారం ఇంట్లో ఉన్నారు, అందుకని కొంచెం మాకు పండగ అనమాట. మాకు పండగ కాదు, నాకు ఏమంటే తిప్పడానికి మొట్టమొదటిసారి పట్టుకుని వెళ్ళారు. లేకపోతే సాధారణంగా అతను ఎప్పుడు శనివారం ఆదివారం మాకు అన్ని వారాలు ఒకటే రోజులో ఉంటుంది. ఏమంటే అతను రోజు వెళ్ళిపోతారు యూనివర్సిటీలో. శనివారాలు ఆదివారాలు పిహెచ్డి ఇవి ఉంటాయి, అందుకని చెప్పి ఉట్టేప్పుడు అంటే శుక్రవారం ఒక చదువు చెప్తారు, క్లాసెస్ తీసుకుంటారు జోగ్రఫీవి. శనివారం ఆదివారం ఏమో అదే పిహెచ్డి స్టూడెంట్లు వస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ ఫారెన్ నుంచి, ఢిల్లీ నుంచి, పంజాబ్ నుంచి, అసలు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, దాని తర్వాత బీహార్, బెంగళూరు, అదే కర్ణాటక, హైదరాబాద్, ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్, ఇక్కడి నుంచి అంతమంది స్టూడెంట్లు వస్తుంటారు. ఏమంటే ఆఫీసర్లు గట్టా కూడా అతని యూనివర్సిటీలో పిహెచ్డి స్టూడెంట్ల కింద అడ్మిషన్ తీసుకుంటారు. మరి వాళ్ళకి శని ఆదివారాలు సెలవులు దొరుకుతాయి, అందుకని చెప్పి వాళ్ళు వస్తారు. ఇతనే పిహెచ్డి సెక్షన్ హెడ్ అనమాట. అందుకని చెప్పి వాళ్ళు వస్తారు, వచ్చి ఏమో అక్కడ పిహెచ్డీలు చేయించుకుంటారు. కానీ ఈసారి మొట్టమొదటిసారి సెలవు శని ఆదివారాలు ఇవాళ ఇంట్లో ఉన్నారు. అందుకని నిన్న తిరిగేసి వచ్చేసాం, ఇవాళ తిరిగేసి వచ్చేసాం. ఇప్పుడు కొంచెం ఇదనమాట, మళ్ళీ సాయంకాలం ఇప్పుడు వెళ్ళి రొట్టి కూర చేయాలి. మా బాబు వాళ్ళ నాన్నగారి కింద ఏం చేస్తున్నారో తెలియదు. నేను మా పాప మేడ మీదకి వచ్చాం. మనకేం ఒక్కర్లేదు, నాన్నకి తమ్ముడికి చూస్తాను, రొట్టి కూర చేయిస్తాను. పొద్దున్న వండాను బచ్చల కూర ముద్ద, దాని తర్వాత మామిడికాయ పప్పు చేశాను. చేసి దాని తర్వాత నేను వెళ్ళాను అనమాట మా బావగారు వాళ్ళ ఇంటికి. నేను మా ఆడపడుచు వెళ్ళాం ఇద్దరం.
అక్కడ తిరిగేసి అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం తిండి గట్ట తినేసి అన్ని చేసి వచ్చాం. మా తోటికోళ్ళు, మా బావగారు, వాళ్ళ అబ్బాయి, కోడలు, 2 మనవలు అనమాట. ఇదే చాలాసేపు వరకు మాట్లాడి ఇంకా మీ దొడ్డమ్మ అన్నది కూర్చో 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 అని చెప్పి. కానీ మీ పెద్దనానికి ఒంట్లో బాగోలేదు, అదే జాండీస్ కదా, అందుకే జాండీస్ వలన లావు నేను అమ్మలు కూర్చోలేను, నేను వెళుతున్నాను పడుకుంటున్నాను అని చెప్పి. అయితే అత్తన్నది సరే అన్న నువ్వు వెళ్ళి పడుకో మేము వెళ్తాము అని చెప్పి.